హాయ్ అండి, వెల్కమ్ టు లీషియస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఎంతో ఈజీగా అండ్ అగైన్ ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి చూపించబోతున్నాను. ఇది అన్నంలోకి, చపాతీ, దోశ, ఇడ్లీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా ప్రాసెస్లోకి పోదాం. ఒక బాణంలో నూనె వేడి చేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని దాంట్లో కొంచెం మినపప్పు వేసుకోండి. మినపప్పు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. చూడండి, ఈ ధనియాలు కూడా బాగా వేపుకొని కొంచెం కలర్ చేంజ్ అయినాక దీంట్లో వచ్చేసి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అగైన్ 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. ఆవాలు ఎక్కువ వేసుకున్నారంటే చేదు వచ్చేస్తుంది. ఇదంతా ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో చల్లబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ రాగానే ఇంకా ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కట్ట పుదీనా తీసుకొని బాగా వాష్ చేసుకొని బాణల్లో వేసుకోవాలండి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం మగ్గినాక పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. అవి రెండు మగ్గిన తర్వాత ఒక చిన్న పించు చింతపండు యాడ్ చేసుకోండి. చూడండి, ఇలాగ వచ్చేయాలి పుదీనా అంతా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా చెప్పిన మినపప్పు అంతా పొడి చేసుకొని దాంట్లో పుదీనా కూడా వేసుకోండి. ఉడికిచ్చిన పుదీనా ఇది కూడా కొంచెం రుబ్బుకున్నాక ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ అల్లం వేసాను కదా, ఇలా వేసుకున్నారంటే అంతే అండి, మీ పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోద్ది. ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఎలాగొచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్